బ్యాక్ సైడ్ రే 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 ఆగ్రా బాబా స్లో రే రా రే మామా రాజశేఖర్ గోళీలపేట నుంచి ఇంటర్వ్యూకి రామని మెయిల్ వచ్చిందిరా. రాజశేఖర్ గోళీల ఫ్యాక్టరీ నుంచి నీకు ఆఫర్ లెటర్ రావడం ఏంట్రా? జాక్పట్ కొట్టేవరా నాకు కొడక్క. రే నాకు కొంచెం భయం కింద ఉంది, నువ్వు కూడా రారా. భయం ఎందుకురా? నీ వెనకాల రాజశేఖర్ కూడా ఉన్నాడు పదే. హలో, అవునండి, రాజశేఖర్ గోళీల ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆల్రెడీ 2 టన్నులు గోళీలు పంపామండి. ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చారా? సరే ఫాస్ట్గా పంపాలని. హలో సార్. హలో సార్, నేను చిన్నప్పటి నుంచి రాజశేఖర్ గారి గోళీలకి పెద్ద ఫ్యాన్ సార్. చిన్న కథ కదిరిదా ఇంతకి ఎత్తినెవరు? ఈయనకి ఎలక్కండి, వీడు రాజశేఖర్ గోళీలకి పెద్ద ఫ్యాను. సరే సరే కూర్చో. అమ్మా వెళ్ళిపోయేటప్పుడు ఒక 4 గోళీలు ఆడండి వీడికి. నీకు జాబ్ కావాలంటే నేను కరెక్ట్గా 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్లు కరెక్ట్గా చెప్తే ఇందులో మీకు జాబ్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సార్, మనకు ఆన్లైన్ చూసి ఇన్స్పిరేషన్ కాదు సార్, మనదంతా రాజశేఖర్ టైపు. సో ఏం కూసి గోళీలు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నీకు ఈ గోళీల ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తే ఏం చేస్తావు? ఇప్పుడున్న రాజశేఖర్ గారు గోటీల్ని ఇంకా పెద్ద గోటీల్లా చేస్తాను. అదే సార్ ఫ్యాక్టరీని. ఎక్సలెంట్. మూడో క్వశ్చన్ వచ్చేసి, నీకు 3 గోటీలు ఇస్తే ఏం చేస్తావు? సార్, నా దగ్గర మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్. మీరు ఇచ్చిన 3 గోటీల్ని ఒక ముగ్గురికి ఇచ్చి, వాళ్ళ ఇంకొక ముగ్గురికి ఇచ్చి, అలా మన గోటీల పేట ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఒరే, నీ ప్రాజెక్ట్ కి నీ గోటీలకు దన్నారా బాబు, ముద్దెంగే అర్జెంట్ గా. అది కాదు సార్, మన దగ్గర ఇంకో గోటీల పేట.